ఉప్పు చేప మంచిగా చెప్పు. ఉప్పు చేప ఇంకోటి సుబ్బమ్మ. వీళ్ళందరినీ కాసేపు ఇలా కూర్చోబెట్టడం వల్ల చాలా చాలా రిలాక్స్ అవుతారండి వీళ్ళందరూ కూడా. ఇలాగ సరదాగా అందరూ మాట్లాడుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాసేపు అందరూ కూడా సరదాగా వాళ్ళకి తెలిసిన విషయాలు, వాళ్ళకి తెలిసిన ముచ్చట్లు అన్నీ కూడా ఒకరికొకరు మాట్లాడుకోవడంతో చాలా రిలాక్స్గా అయితే అవుతారు. అందుకే ప్రతిరోజు కాసేపు ఈ విధంగా అయితే అందరినీ బయట కూర్చొనిస్తామండి. ఈ విధంగా ఇలా అందరూ కాసేపు కూర్చున్నట్లయితే వాళ్ళ బాధలు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా మర్చిపోతారండి. కాసేపు సరదాగా అందరితో కలిసిపోతారు. చాలా చాలా సరదాగా అయితే ఉంటారు. పెళ్ళలేము తెల్లని ఆనని దేవుడు చల్లని వారే ఎంకత చలమది ఎంకత రమ్మన కోడు అమ్మకి జై సామ్రాజ్యం జై పేరమ్మకి జంటకి జై సామ్రాజ్యం జై చెట్టు ఒకటి పాతల పాడే జగత్తరి జోజో చిలక నీ బెగ్గలు చిన్నకాల చిలక అమ్మ అమ్మతో నాన్నతో హాయినోని ఆవని దేవుడు చల్లని వారి ఎంకట ఎంకట చల్లమ్మది ఎంకతరమ్మన నాకొంచెం పోయింది. చీర కట్టి సింగారికి వెలపలలో చిగువా మామయ్యో నామని నామ పలకాల చిలక నీ భోగి మెన్నడు అంటే మా అత్త మార్వాడికి పోయి వచ్చిన దాకా నా భోగి మంది ఉంటా వాళ్ళని. సంక్రాంతి పండుగ భోగి వచ్చింది కదా, వాళ్ళ అత్త ఉంటుంది ఇంట్లో, ఏమి చేసుకోండి ఇంట్లో ఉంటే వాళ్ళ అత్త బయటకు పోయి ఉంటుంది. అప్పుడు ఆమె అన్ని చేసుకొని వండుకొని పెట్టుకుంటుంది పిండి వంటలన్నీ. అది సంగతి. అది ఇది ఒకటి ఒకటేనా? అది వేరు ఇది వేరు. ఎగిరి పడేవాళ్ళని అట్లా అంటారు. ఎగిరి పడేవాళ్ళు ఎన్నాళ్ళని మిగిలిపోయింది మొత్తం మాలపల్లి పోయినా కానీ అంటారు. అత్త వస్తే ఇంకా దీన్ని ఇది కాదు కదా. అదే 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 దాని గురించి అనమాట. అత్త కోడల గురించి. అత్త కోడలు ఈ విధంగా అందరైతే కాసేపు ప్రతిరోజు కూర్చుంటారండి బయట. టీ తాగిన తర్వాత అయితే ఈ విధంగా అందరూ బయటకు వస్తారు కాసేపు సరదాగా. ఇక కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు, పొడుపు కథలు, నెక్స్ట్ పాటలు, ఇక వాళ్ళు కాసేపు అయితే ఈ విధంగా ముచ్చటాడుకుంటారండి. ఇక టీ తాగిన తర్వాత అయితే అందరూ ఇలా ఉంటారు. ఒక 15 మినిట్స్ వాకింగ్ చేస్తారండి వీళ్ళలోని కొందరు చేయలేని వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళ బాడీ సహకరించదు, ఇంకా అలాగే ఉంటారు. ఇంకా లోపల కూడా కొంతమంది అయితే అలాగే ఉన్నారండి, వాళ్ళు కదలలేని వాళ్ళు. ఇక ఈ విధంగా అయితే సరదాగా కాసేపు అయితే బయట కూర్చోవడం జరుగుతుంది. సరే ఇక టైం వచ్చి 6:30 అవుతుందండి. ఇక నైట్ డిన్నర్కి అయితే భోజనం అయితే స్టార్ట్ చేయించాను. వీళ్ళకి 7:30 లోపే భోజనం అనేది అరేంజ్ చేస్తానండి నైట్. ఇక ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడున్న డబ్బాల్లో కొన్ని అయితే మార్చేసామండి. పాతగా ఉన్న డబ్బాలన్నీ తీసేసామండి. ఇంకా మా దగ్గర ఉన్న పెరుగు బకెట్స్, చిన్న చిన్న పెరుగు డబ్బాలనే ఉపయోగించి అవన్నీ నీట్గా చేసి వాటిల్లోనే వాటికి సంబంధించిన పప్పులు, తాలింపులు, ఈ ఉప్పులు ఇవన్నీ వేసుకోవడం జరిగిందండి. ఇక ఈ విధంగా అయితే సర్దిచ్చాను. ఇక భోజనం అయితే అంతా రెడీ అయిపోయింది. ఇక భోజనం అయితే స్టార్ట్ చేశాను ఈ పూట. ఇక అందరికైతే ఈ విధంగా వడ్డిస్తున్నానండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎంత దూరంలో ఉన్నా మా ఆశ్రమంలో అయితే అన్నదాన కార్యక్రమాలు అయితే చేయొచ్చండి. చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు, దూరం కదండి అని అంటున్నారండి. ఎంత దూరంలో ఉన్నా
మా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు అయితే జరిపించవచ్చండి. ప్రతిదీ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తానండి. మా పూర్తి అడ్రస్, ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నానండి. మీరు ఎంత దూరంలో ఉన్నా మీ సహాయాన్ని మా ఆశ్రమానికి అందించవచ్చండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.